లైఫ్ చాలా బోరింగ్‌గా ఉంటుందండి. జీవితం చాలా నిరాశగా, నిరర్ధకంగా ఉంటుందండి అంటారు. నేనేమంటానంటే, ప్రకృతిని ప్రేమించలేనటువంటి మనల్ని మనం ప్రేమించుకోగలమా? ప్రకృతిని అర్థం చేసుకోలేనటువంటి మనల్ని మనం అర్థం చేసుకోగలమా? మనం చేసే పొరపాటేంటంటే, ప్రకృతిని కాకుండా మనల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనము, ప్రకృతి వేరు కాదు. మనం ప్రకృతిలో భాగం. ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. కానీ సమయం వచ్చేటప్పటికి మనం ఏమంటామంటే, మీరన్నట్టు ప్రకృతిని ప్రేమించడానికి, ప్రకృతిలో గడపడానికి, ప్రకృతిని అర్థం చేసుకోవడానికి మాకు సమయం ఎక్కడుందండి అంటాం. సో, ప్రకృతిని అర్థం చేసుకోవడానికి సమయం లేకపోతే మనల్ని మనం అర్థం చేసుకోవడానికి మన సమయం లేనట్టే. ఇది చాలా ముఖ్యమైన విషయం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, సాధారణంగా ఈ పొరపాటు ఎందుకు జరుగుతుందంటే, మనలో కొన్ని బలహీనతలు. వీటి వల్ల మనకి జీవితం అశాంతి. ఒకదానికొకటి చైన్ లింక్ ఇదంతా కూడా. ఇక్కడ జీవితంలో అశాంతిని దుర్యోధనుడు అనుకుంటే, మనలో ఉన్నటువంటి బలహీనత శకుని లాంటిది. ఒక స్నేహితుడిలా మన జీవితాంతం కూడా కొనసాగుతూ, మన జీవితం సర్వనాశనం చేసే వరకు కూడా శలి సారథ్యం వహిస్తుంది. సాధారణంగా ఈ అలసత్వము, బలహీనత అనేవి యుక్త వయసులో ఎంటర్ అవుతాయి. అది బలహీనత అని కూడా మనకు తెలీదు. సో, మన బలహీనత ఎప్పుడు కూడా మనల్ని పతనానికి కారణం కాకూడదు. అది గుర్తించండి. వెంటనే అది పతనానికి కారణం కాకముందే వాటిని మనం గుర్తించాలి. ఎలా గుర్తిస్తాం? అదే చెప్తున్నాను. నేను ఫస్ట్ పాయింట్‌కి మళ్ళీ వస్తున్నాను. మనం ప్రకృతిలో భాగం అనే విషయాన్ని మనం గుర్తించాలి ఖచ్చితంగా. దానికి దీనికి లింక్ ఏంటండి? ఉంది కదా! ఎందుకు లేదు? ప్రకృతిలోనే మనం ఉన్నాం. ప్రకృతితో మమేకం అవుతున్నాం మనం. మన బలహీనతలను అధిగమించడానికి, మన అంతర్గత గాయాలని మాన్చుకోవడానికి ప్రకృతి చేసేటటువంటి సహాయం మన పూర్వీకులు గుర్తించారండి. మనం మర్చిపోయి ఉండొచ్చు. నేనేమంటానంటే, మన బలహీనతలను అధిగమించి, మన బలాలను గుర్తించి, మన మానసిక ధైర్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి అనంటే, మనం ప్రకృతిలో భాగం అని ప్రతి వ్యక్తి గుర్తించాలి. ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.